హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే చాలా రోజులైంది ఒక వ్లాగ్ చేసి ఎడిట్ చేసి దాన్ని పోస్ట్ చేసి, బికాజ్ మిగతా పనుల వల్ల బిజీగా ఉండి చేయలేకపోతున్నాను. బట్ ఎనీవేస్, వెల్కమ్ టు కుక్కు విత్ జాతిరత్నాలు వ్లాగ్. ఐ మీన్ ఈ వ్లాగ్ కోసం లేదా ఈ షో కోసం కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే ఎలా అంటే, ఫస్ట్ ఇది నాకు ఈ ఆపర్చునిటీ స్టార్ మా వాళ్ళు అడిగినప్పుడు ఐ వాజ్ లైక్, నేను టీవీ చాలా తక్కువ చేస్తా, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాను అంతే. సో అలాగే ఇయర్ ఇది చేద్దాము అని చెప్పి చేసా. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్, సరే ఏదో చేస్తున్నాం అని చెప్పి, దాని తర్వాత ఐ వాజ్ లైక్ సరే టైం చేద్దాం అని చెప్పి ఐ స్టార్ట్ కుకింగ్, ఐ స్టార్ట్ ఎంజాయింగ్ ద షో. అలా చాలా 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 ఎపిసోడ్స్ చేసాం. సో మెనీ మెమరీస్, సో మెనీ ఛాలెంజెస్. ఒక్కసారి అయితే అంటే నాకు అర్థం కాలేదు, టీవీ ఫ్లోర్ అర్థం కాలేదు, లేదా అసలు ఎలా ఉండాలి, పంచులు ఎలా వేయాలి అవన్నీ నాకు తెలియలే. కానీ మెల్లిమెల్లిగా అందరూ మిగతా ఉన్న జడ్జెస్ కానీ, కో షెఫ్స్ కానీ, జాతిరత్నాలు కానీ బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. నాకు కొన్ని తెలియకపోతే చెప్పారు. అలాగే ఆడియన్స్ కూడా. అంటే ఈ షో ద్వారా నేను చాలా మంది హౌస్ హోల్డ్స్కి కానీ లేదా చాలా ఇళ్ళకి దగ్గరయ్యాను. నేను ఎక్కడైనా ప్రైవేట్ ఈవెంట్స్ కానీ, పబ్లిక్ ఈవెంట్స్ కానీ, ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎక్కడైనా చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళు వచ్చి బాగా చేసావు, లేదా బాగా కుక్ చేసావు, ప్రెజెంటేషన్ బాగా చేసావు అని చెప్పారు. సో అలాగే ఈ షో ఒక మెమరబుల్ షో కింద నాకు నిలిచిపోతుంది. అలాగే నేను కొంచెం ఫుటేజ్ అది యాడ్ చేశాను. ఎక్కువ రికార్డ్ చేయలేకపోతే బికాజ్ వీఆర్ సో బిజీ, బట్ స్టిల్ కొంచెం BTS మూమెంట్స్ అన్ని యాడ్ చేసా. వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు కుక్ విత్ జాతిరత్నాలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, సెమీ ఫినాలే, గ్రాండ్ ఫినాలే. ఎస్. సో ఇందులో మిస్ అయితే అందులో చూడండి, అందులో మిస్ అయితే ఇందులో చూడండి. చూస్తే అది సబ్స్క్రైబ్ చేయండి. జబర్దస్త్ ఇమాన్యుల్ అఫీషియల్. నీ ఛానల్ నిఖిల్ విజేంద్ర సింహ ఆఫీషియల్. అంతే, అనఫిషియల్. చేసే పనులు అనఫిషియల్, బట్ హాయ్ గైస్. సో వచ్చాం. హౌ డు యు ఫీల్? ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంకా నిఖిల్ ఫుడ్ తినాల్సిన అక్కర్లేదు. అందరూ చేస్తారు. ఓకే, సారీ చేస్తాం. Okay. Nikhil really cooks very amazing food. నిఖిల్ Wishing you all the best. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వు ఎవరైనా సెల్ఫీ వీడియో చూసారా? ఏంటంటే నేను కష్టపడి 2 డైలాగ్ నేర్చుకుని వస్తే ఇమానుల్ వచ్చి దాని మీద కౌంటర్ వేసి నేను అన్ని అసలు ఇమాన్యుల్ లేకపోతే పంచే పేర్లు తెలుసా? నిన్ను ఇలా లేపుతున్నాడు. నాది ఫస్ట్ నాది ఎడిట్ చేసి ఇది పెట్టేసి ఇమాన్యుల్ దానికన్నా మందే ఎడిట్ ఉండాలి. విజేంద్ర ఛానల్లో చూసి అవసరమైతే దాన్ని బ్లాక్ చేసేయండి. గైస్, నేను కనపడను కాబట్టి ఇమాన్యుల్ ఛానల్ నన్ను చూడండి, నా ఛానల్ ఛానల్లో నన్ను చూడండి. ఓకే, సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు పల్లవిని చూడండి. అసలు నీకు ఫినాలే అవుతుంది, వంట ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇది ఏం లేదు. అందరినీ చెడదొబ్బుదాని వచ్చాయి. తనుజ దాంట్లో ఉప్పు వేసేస్తా ఫస్ట్. దాకా ఊడిపోయింది, సిప్పు ఊడిపోయింది, పట్టుకొని కూర్చున్నా. Hi guys, it's 11:30 and we just finished one episode. We have a grand finale and trust me, anxiety level peaks. Costume wardrobe malfunction అంటే ఇదేనేమో. అయ్యో, అందరు గొలుసులు అన్ని పట్టుకొని ఉన్నారు. your dress is from Hi, good morning, yeah. See, 1 wicket down, yeah. 2nd wicket down, yeah. 3rd wicket eppudo down, yeah. Rana. Hi, good morning, yeah. Good morning, yeah. Good morning, yeah. All the best, yeah. Akash down, Aparanji down. Hi, good morning, yeah. Hi, good morning, yeah. Good morning, yeah. Nikhil, on your mark, please.
Hi, good evening, yeah. No, good morning today. Only good evening. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హలో. సో నాకు బాగా ఉన్న మెమరీస్ అయితే ఒక రోజు ఏమైందంటే నేను యూఎస్ వెళ్ళాను, మీ అందరికి తెలుసు. యూఎస్ వెళ్ళిన తర్వాత ల్యాండ్ అయిన రోజు షూటింగ్ ఉండింది. సో నేను 25 days యూఎస్లో ఉండి నేను షూటింగ్కి వచ్చి మార్నింగ్ 9 o'clock వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4 అయిపోయింది. దట్ వాజ్ లైక్ క్రేజీ అండ్ జెట్ లాగ్ అయ్యి ఫెయింట్ అయిపోయాను. సరే ఆ రోజు నేను number 1 వచ్చాను. దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్రేజీ ఎక్స్పీరియన్సెస్. అంతేకాకుండా ఐ ఆల్సో ఒకసారి ఇంకా గివప్ చేసేద్దాము, ఇంకా డేట్స్ కుదరట్లేదు అని చెప్పేసి నేను కుక్ ఆఫ్కి వెళ్ళాను. కుక్ ఆఫ్ బ్యాక్ స్టోరీ ఏంటంటే కుక్ ఆఫ్కి ఇంకా నేను ఐ వాజ్ నాట్ అవైలబుల్. ఐ వాజ్ షూటింగ్ బ్యాక్ టు బ్యాక్. నేను మిగతా వర్క్ చేయడం వల్ల డేట్స్ కుదరలేదు. ఇంకెళ్ళి వీడియో బయట ఇచ్చేద్దాం అనుకునే టైంలో స్టార్మా టీమ్ ఇది 2 o'clockకి స్టార్మా వాళ్ళు వచ్చి నిఖిల్ లేదని ట్రై చేయంటే నేను క్యారెట్ హల్వా చేశాను. అది మీకు ఇదంతా ఇంత జరిగిందని తెలియదు. మళ్ళీ షోలోకి వచ్చాను. షోలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ టు ఫినాలే. అలాగే జడ్జెస్ కోసం శ్రీదేవి గారు కానీ, అరుణ మ్యామ్ కానీ, షెఫ్ గారు కానీ, అలీ గారు కానీ, మేము చాలాసార్లు ఎంత అసహ్యంగా, ఎంత డిస్గస్టింగ్గా, ఎంత అసలు నోట్లో పెట్టుకోలేని తినలేకుండా చేసిన రోజులు చాలా ఉన్నాయి. వాళ్ళు కానీ చాలా నీట్గా, చాలా పద్ధతిగా లేదు మా ఇంప్రూవ్ చేసుకో అని చెప్పారు. చాలాసార్లు అసలు మాకే మేము తింటే చిచ్చి ఇందులో ఉప్పు లేదు, కారం ఎక్కువైపోయి, ఫిష్ అయితే ఉడక్క, నావనే కాదు కొన్ని మిగతా కంటెస్టెంట్స్వి, మిగతా షెఫ్స్ కూడా. అయినా సరే చాలా ఓపిక్గా మాతో జడ్జెస్ ఉన్నారు. అలాగే తనుజ కానీ, పవన్ కానీ, లేదా నా కో షెఫ్స్ ఆషికా కానీ, రోహిణి కానీ, లేదా మిగతా వాళ్ళందరూ, ఇమాన్యుల్ కానీ, అందరూ బాగా ఎంటర్టైన్ చేశారు. అవినాష్ కానీ ఒక జర్నీలా అనిపించింది. అండ్ ప్రదీప్ గారు, సో హీఈస్ వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఆయన కూడా ఓపిక్గా, ఎంత షెడ్యూల్స్ లేట్ అయినా సరే ఓపిక్ తీసుకొని చాలా ప్రశాంతంగా మమ్మల్ని, ఆయన డల్ అయితే మేము అందరం డల్ అవుతాము, సో అయినా సరే ఎనర్జీ ఇస్తూ, శ్రీదేవి మ్యామ్ అయితే ఒక్కొక్కసారి ఇంకా ఏంటో ఇంకా మాకు తప్పదు వీళ్ళు అన్నట్టు ఉండేవారు. అరుణ మ్యామ్తో నాకు ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదంటే చాలా సరదాగా, చాలా జోవియల్గా ఆవిడతో నేను ఆవిడని ఎత్తేసుకున్నా, ఏం చేసినా ఆవిడ ఈక్వల్ స్పిరిట్తో జోష్గా మాతో ఉండేవారు. అలాగే అలీ గారు అయితే ఒకసారి చాలా వర్స్ట్గా చేశారు. ఎవరో గుర్తులేదు, నేనేనా నాకు తెలీదు. ఇంకా ఆయన మొహాల్లో 100 బూతులు కనిపించిన అయినా సరే ఓకే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పేవారు. ఇంకా షెఫ్ సంజయ్ గారు కూడా అంతే, మాకు చాలా మంచి టిప్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ షో అనేది చాలా మా అందరికీ చాలా ఒక మంచి మెమరీ కింద నిలిచిపోతుంది. అండ్ మీ అందరూ కూడా నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసి, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్, టు ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్. తనుజ కంగ్రాచులేషన్స్, పవన్ కంగ్రాచులేషన్స్, ఆషికా, రాకేష్, మై సెల్ఫ్, కృతిక, అండ్ ఇంకా సారీ ఇంకొన్ని పేర్లు మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ. సో టు ఆల్ జాతిరత్నాలు అండ్ టు ఆల్ షెఫ్స్, వీ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ థ్యాంక్ యూ స్టార్ మా టీమ్ అండ్ థ్యాంక్ యూ జియో హాట్స్టార్. Thank you to the producers for having me on board. Looking forward for more and more shows. See you guys.